హాయ్ హలో వెల్కమ్ టు జిఆర్టీవీ. విద్యార్థులను పొట్టన పెట్టుకుంటారా? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫైర్. సీఎం రేవంత్ రెడ్డి ఎంతో మంది పేద విద్యార్థులను పొట్టన పెట్టుకున్న దుర్మార్గుడని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల కేంద్రంలోని స్థానిక సంక్షేమ గురుకుల పాఠశాలను ఆయన సందర్శించారు. ఆయన లోపలికి రాకుండా పాఠశాల గేటులకు తాళం వేశారు. దాంతో స్కూల్ గేట్ ముందు కూర్చొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్కూళ్ళల్లో వాళ్ళు కొన్ని సమస్యలు చెప్పిండ్రు, కానీ పిల్లలు చాలా హ్యాపీగా ఉన్నారు. పిల్లలు వాళ్ళకి ఏమీ సమస్యలు లేవు, మంచిగా అన్నం తింటున్నారు. టీచర్లు కూడా మేము పాఠాలు బాగానే చెప్తున్నాం, మాకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఆ ఇబ్బందులు మీకు వీలైతే ప్రభుత్వం దృష్టికి తీసుకుపోండి, మా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోండి అని చెప్పిండ్రు. మేము వాళ్ళకి ధన్యవాదాలు చెప్పి వచ్చినాం. మరి రాజపేట సోషల్ వెల్ఫేర్ స్కూల్లో ఎందుకు ప్రిన్సిపల్ రాణిస్తలేడు? ఏమనంటే ఉన్నతాధికారుల ఆదేశం ఉన్నదని అంటున్నాడు, కలెక్టర్ ఆదేశం ఉందని అంటున్నాడు. ఎందుకు దీన్ని ఆపుతున్నారు? ఎందుకంటే ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. డైనింగ్ హాల్ ఘోరంగా ఉన్నది, నీటి సమస్య ఉన్నది, తర్వాత డ్రైనేజ్ ప్రాబ్లం ఉన్నది, తర్వాత ఈ పెద్ద స్కూల్ను క్లీన్ చేయడం కోసం కేవలం 3-4 పెట్టిండ్రు. ఒక్కొక్కరికి 6,000 ఇస్తున్నారు. 6,000తో ఎట్లా పని చేస్తారు వీళ్ళు? హాస్టల్ బిల్డింగ్ కూలిపోయే పరిస్థితి ఉన్నది. ఇవన్నీ మేము చూసి మరి ప్రభుత్వం తీసుకురావడానికే వచ్చింది. రేపొద్దున బిల్డింగ్ కూలిపోయి మా పిల్లలు చచ్చిపోతే రేపొద్దున ఈ 4 పెట్టి ఏ విధంగా క్లీన్ చేస్తారు స్కూలు? ఇద్దరిని పెట్టి ఏ విధంగా క్లీన్ చేస్తారు స్కూల్? అది ముసలి పాపం వాళ్ళు ఎట్లా క్లీన్ చేస్తారు? వాళ్ళకి ఇచ్చేదంతా మీరు 6,000తోని ఈ స్కూల్ను క్లీన్ చేయలేకపోతే దానికి నష్టం ఎవరికి? మా పిల్లలకే కదా. నెల జీతాలు కూడా వస్తలేవు, సబ్జెక్ట్ అసోసియేట్ జీతాలు వస్తలేవు, పిల్లలకు స్పోర్ట్స్ మెటీరియల్ లేదు. తల్లిదండ్రులు అడగడానికి వస్తే మీరు గేట్లు వేస్తున్నారు. ఇక్కడ మాతో పాటు తల్లిదండ్రులు కూడా ఉన్నారు కదా, అంటే మా బిడ్డలను చూసుకునే పరిస్థితి కూడా మాకు లేదా? రేవంత్ రెడ్డి మీ ఇంట్లో అట్లనే ఉంటుందా? నిన్న కాక మొన్న అన్నపరెడ్డిపల్లిలో అయితే పిల్లలు బీర్లు తాగి పడిపోయినారు స్కూల్లో, బాయ్స్ స్కూల్లో. ఎట్లా చూస్తారు మీరు దీన్ని? మీరు ఎప్పుడైనా చూసినా మీ పిల్లలు అట్లా చేస్తే ఊకుంటారా? మీరు లోపల ఇంత మీ బండారం బయటపడుతుందనే ఇలా మమ్మల్ని రాణిస్తలేరు. అయినా రేవంత్ రెడ్డి మేము ఆగేది లేదు. మీరు మా మీద కేసులు పెట్టినా, మమ్మల్ని జైలుకు పంపించినా, మమ్మల్ని ఎన్కౌంటర్లలో కాల్చి చంపినా మేము మాత్రం మా బిడ్డల జీవితాలు రక్షించుకుంటాం. మీరు ఇంతవరకు ముఖ్యమంత్రి అయి ఒక్కరోజు కూడా ఒక స్కూల్కి పోకపోతే, ఒక్కరోజు కూడా స్కూల్కి పోయి ఆ పిల్లలతో కలిసి అన్నం తినలేదు. మీ బంగళాకు పిలిపించుకున్నారు పిల్లలను. అక్కడే కనిపిస్తున్నది నీ నయా దేశ్ముఖ్ పాలన, అక్కడే కనిపిస్తున్నది భూస్వామ్య పాలన. అదే మరి బీఆర్ఎస్ పాలనలో అయితే మినిస్టర్లు, చీఫ్ మినిస్టర్ అందరు కూడా స్కూళ్ళకి వచ్చి కూర్చునేటోళ్ళు, అందరూ భోజనాలు చేసేటోళ్ళు వాళ్ళతో పిల్లలతో కలిసి. ఇలా మీకు పరిస్థితి లేదు. మీరేమో రాజులాగా కూర్చున్నారు బంగ్లాలో, పిల్లలు పిలిపించుకుంటారు అక్కడికి. మేము ఇళ్ళకు ఇక్కడికి వచ్చి మా పిల్లలతో కలిసి అన్నం తిందామంటే, మా పిల్లల సమస్యలు కనుక్కుందామంటే ఇలా గేట్లు వేసి మీ ప్రిన్సిపల్ ఏమో సెల్ ఫోన్ బంద్ చేసుకుంటాడు, లేకపోతే ఆఫీసర్లకి, పై ఆఫీసర్లకు చెప్పండి. ఎక్కడున్నా మీ పై ఆఫీసర్లు? ఎవరు మీ పై ఆఫీసర్లు? ఎందుకు చెప్పాలి మీ పై ఆఫీసర్లకు? ఇది పబ్లిక్ ప్రాపర్టీ. మేమన్నా క్లాస్ రూమ్లోకి వచ్చి ఆపేసినామా క్లాసులు చెప్పడం? మేమన్నా పిల్లలు డార్మిటర్లకు వచ్చి ఇబ్బంది పెట్టినామా? లేకపోతే మీ లెక్చరర్లు పాఠాలు చెప్తుంటే వాళ్ళని పాఠాలు చెప్పొద్దని చెప్పినామా? మేము ఈ సమస్యలు కనుక్కోవడానికి వచ్చినాం. మీకు చేత కాదనే కదా ఇలా మేము గురుకుల పాట పెట్టింది. 53 మంది పిల్లలు చచ్చిపోయారు. కౌన్సిలర్లు పెట్టామని కాలు మొక్కినాం, సంక్షేమ భవన్ ముందర ధర్నా చేసినాం. మా పిల్లలు చచ్చిపోతున్నారు, కౌన్సిలర్లు పెట్టేటంటే నువ్వు కౌన్సిలర్ పెట్టకపోతే, మా పిల్లలు పాము గారు చచ్చిపోతున్నారంటే వాళ్ళకి కనీసమైన వైద్య సదుపాయం కల్పించకపోతే. ఇలా ఒక పిల్లగాడు వచ్చిండు, తీసుకుపోయి ఏదో గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోయినా చెప్తున్నారు. చాలా చోట్ల కూడా పక్కనే ఉండే భువనగిరిలో బచ్చలకు కూడా శ్రీకాంత్ అనే పిల్లగాడు చావు బతుకుల్లో వాడిని తీసుకుపోయి రెయిన్బోలో పెట్టిండు. అంతవరకు 4 రోజులు ఒక్కరోజు కూడా ఆ బాబును కనీసం ముట్టుకోలే మీ టీచర్లు. ప్రిన్సిపాల్ ఎక్కడో ఉంటాడు, 4 రోజులు ప్రిన్సిపల్ రాలేదు. ఇక్కడ అందరు విరేచనాలతోని వాంతులతో చచ్చిపోతుంటే ఎక్కడ పోయిన మరి మీ అధికారులు? ఎక్కడ పోయిన మీ మినిస్టర్ మీరే కదా రేవంత్ రెడ్డి. ఏం చేస్తున్నావు మరి? విద్యార్థులు అదే వీళ్ళు పేదోళ్ళు, వీళ్ళకు నాలుక ఉండదు, ఏం చేసినా నడుస్తుంది, వీళ్ళు మాట్లాడలేరు. ఏమనంటే పోలీసులను పెట్టి భయపెట్టించవచ్చు. అసలు ఏ బేస్ మీద పోలీసులతో అరెస్ట్ చేయిస్తున్నారు? సో దీనికి వ్యతిరేకంగానే మేము రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద పోరాటం చేయబోతున్నాం. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ బిడ్డలకు ఎట్టి పరిస్థితుల్లో కూడా అన్యాయం జరిగితే ఊకోదు.
బరాబర్ మేము రోడ్ల మీదకి వస్తాం, బరాబర్ మేము పోరాడుతూనే ఉంటాం. తప్పు చేసిన అధికారులను ఎవరిని వదలము. రాబోయే రోజుల్లో మా పార్టీ అధికారంలోకి వస్తున్నది. ఈ రోజు పిల్లల జీవితాలతో ఆడుకుంటున్న అధికారులు ఎవరైనా, లేకపోతే మంత్రులు ఎవరైనా కానీ వాళ్ళు రేపు ప్రజా కోర్టులో శిక్ష తప్పదని చెప్తూ మరొకసారి మరి ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నా. జై తెలంగాణ. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GR TV. Hi, this is Monica. Please like, share and subscribe GR TV.